హాయ్ ఎవ్రీవన్, మెహందీ మిక్సాలజీ పార్ట్ 2. సో డై రిలీజ్ కోసం 8 to 10 hours ఉంచిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా డై రిలీజ్ అయి ఉంటుంది. ఒకసారి పేస్ట్ని మిక్స్ చేయాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ హార్డ్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా స్ట్రింగీగా ఎలాంటి లంప్స్ లేకుండా ఉండాలి. ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకుని అందులోపల స్టాకింగ్ని కూర్చోబెట్టాలి, నేను వీడియోలో చూపిస్తున్న రకంగా. తర్వాత ఈ స్టాకింగ్ లోపల మనం మిక్స్ చేసి పెట్టుకున్న మన మెహందీ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తామంటే మన పేస్ట్ని ఫిల్టర్ చేయడానికి చిన్న చిన్న ఏమైనా పార్టికల్స్ లాంటివి ఉంటే అది స్టాకింగ్లో ఉండిపోయి స్మూత్ అయిన పేస్ట్ మాత్రమే ఆ పైపింగ్ బ్యాగ్ లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీనివల్ల మనం డిజైన్స్ ఎలాంటి స్టక్ లేకుండా స్మూత్గా ఈజీగా డ్రా చేయగలం. సో ఇక్కడతో మన మెహందీ మిక్సాలజీ అయిపోయింది. తర్వాత ఈ పేస్ట్ని మనం రోల్ చేసి పెట్టుకున్న కోన్స్లో ట్రాన్స్ఫర్ చేసి సెక్యూర్ చేయాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లెట్ మీ నో అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్స్. థ్యాంక్ యూ.